తిరుమల తిరుపతిలో అసలు ఏం జరుగుతోంది? వైఎస్ఆర్సీపీ రాష్ట్రం మొత్తాన్ని ఒక పక్కన ఉంచేసి ప్రత్యేకంగా తిరుమలనే టార్గెట్ చేసుకోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? తాజాగా తిరుమల కొండ మీద మద్యం సీసాలతో ఏదైతే సాక్షికి చెందినటువంటి ఫోటోగ్రాఫర్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావచ్చు, పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ ద్వారా గమనించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ యొక్క సాక్షి కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు కొండ మీద ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి పెద్దలు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే తిరుమల ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం అనే చెప్పుకోవాలి. అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని రాజకీయంగా వాడుకోవడానికి వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తుందని చెప్పడానికి ఇప్పటివరకు ఎన్నో ఉదాహరణలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బోమన కరుణాకర్ రెడ్డి బహిర్గతంగా ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మద్యం బాటిళ్లతో వాళ్ళే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఎందుకంటారు వాళ్ళు తిరుమలని ఆ విధంగా చేయడానికి కారణం? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ప్రధాన పాత్ర అండి. ఇక్కడ కరుణాకర్ రెడ్డి నా మనుషులు 2000 మంది ఉన్నారని చెప్పాడు. ఇక్కడ వాడు గుత్తాధిపత్యం తిరుపతిలోను తిరుమలలోను, తిరుమల తిరుపతి రెండు చోట పైన కింద కూడా వాడు గుత్తాధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతుంది. ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అతనేం తగ్గలేదు. అంటే చూడండి, కావాలంటే తిరుమలలో గోశాల అంశం, తొక్కిసలాట అంశం, తర్వాత ముంతాజ్ హోటల్ అంశం, ఆ విగ్రహాలు శనీశ్వరుడి విగ్రహం కింద పడిపోయి ఉంటాయి, శంకు చక్రాలు ఉన్నాయని చెప్పేసి అది ఎవరో ఒక శిల్పి అక్కడ పక్కన పాడేసి పోయాడు అతను. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా చేశారంటే పైగా అతను అయ్యేవాళ్ళ నుంచి అలాగే ఉంది. అది ఇవన్నీ ఒక ఎత్తు అయితే మధ్యలో కిడ్నాప్, ఒకరిని తీసుకెళ్ళి కొట్టడం, ఇప్పుడు మళ్ళీ ఈ మద్యం సీసాలంటాం, తర్వాత మాంసం భోంచేస్తున్నారని చెప్పేసి అక్కడ ఫోటో తీసి పెట్టడం. అంటే అతను ఏం చెప్పదలుచుకున్నాడు, అతని ఉద్దేశం ఏంటి? అక్కడ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఉండడం అతనికి ఇష్టం లేదు. అతను ఆ పొడ గిట్టలేకపోతే, ఎందుకంటే ఆయన రావటం వీళ్ళని టార్గెట్ చేసాడు. ఆయన ఇక్కడ ప్రక్షాళన చేస్తాం, వీళ్ళందరినీ ఈ కరుణాకర్ రెడ్డి బ్యాచ్, వీళ్ళ బ్యాచ్, మాఫియా అందరినీ టిక్ పెట్టేస్తానని చెప్పాడు ఆయన. ఓకే. దాంతో గట్టిగా ఎదుర్కోవాలనుకున్నాడు. ఎక్కడ అవకాశం ఉన్నా లేకపోయినా స్పేస్ తీసుకుని వాళ్ళ మనుషులు క్యూ లైన్లో ఆల్టర్ చేశారు. కాకినాడ నుంచి వచ్చిన వైసీపీ వాళ్ళు అలాగే అక్కడ బ్యాడ్ కామెంట్లు చేయడానికి ప్రయత్నం చేశారు. స్ట్రిక్ట్గా ఉండేటప్పుడు నోరు మూసుకున్నారు, మాట్లాడతలేదు. ఇలాగ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వీళ్ళు తిరుమల మీద బురద చల్లడానికి, ప్రతిష్ట భంగం కలగడానికి, తద్వారా నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి చెడ్డ పేరు రావాలని చెప్పేసి ఇష్ట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తొక్కిసలాట దగ్గర ఉన్న కింద ఉన్న అధికారులందరూ దానికి కారకులైన వాళ్ళందరూ వీళ్ళ గ్యాంగే. నిర్లక్ష్యం కానీ, ఉద్దేశపూర్వకంగా దాన్ని తొక్కిసలాట జరిగేలా చేయటం కానీ, ఇలాంటి అన్నిటికి కారకులు వాళ్ళే దాన్ని గుర్తించారు. వాళ్ళందరూ సస్పెండ్ చేశారు. ఈ విగ్రహాలు ఇతని మీద కేసులు నమోదు చేసి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, విమర్శకి ప్రతి విమర్శలాగా వాళ్ళు జెన్యూన్గా విమర్శ చేస్తే దానికి కౌంటర్ చేస్తే అన్కౌంటర్ చేయొచ్చు. విమర్శ కౌంటర్గా మాట్లాడచ్చు. వాళ్ళది సరే సహేతుకమైన విమర్శ అయితే, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదురా బాబు, ఇది వాస్తవం అని చెప్పచ్చు, అంటే వివరణ ఇవ్వచ్చు. వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడతా ఉద్దేశపూర్వకంగా ప్రతిష్ట భంగం కలిగించడం చేసి చెలరేగిపోయి భయంకరమైన క్రిమినల్స్ అయ్యి ఉండి, పైగా వాళ్ళు నొటోరియస్ క్రిమినల్స్, అంటే హ్యాబిచ్యువల్ అఫెండర్స్. ఉద్దేశపూర్వకంగా నేరం చేస్తారు. వాళ్ళు నేరం చేయడం కోసం, మేము నేరం చేయడం కోసం ఉన్నామండి అని చెప్తారు. వాళ్ళు మేము ఉన్నది ఎందుకు ఇక్కడ అంటారు. చూడు, డ్యూటీ చేసేవాళ్ళు, మా డ్యూటీ అండి, ఇది మా హక్కులాగా చెబుతారు, మా డ్యూటీ అంటారు. చూసా, అలాగా మా డ్యూటీ అండి, మేము నేరం చేయాలి, నేరం చేయకపోతే మాకు తిన్న తరగదు. ఆ టైప్ బ్యాచ్ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, జైబరెడ్డి, భాస్కర్ రెడ్డి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ గ్యాంగ్ అని ముఠ, వాళ్ళ ముఠ. వీళ్ళకి దేవుడి మీద భక్తి లేదు, ప్రజల మీద బాధ్యత లేదు, ఎవరికి ఏ రకంగానూ వాళ్ళకి ఎవడు ఏం చేయడన్న ధీమా. చట్టాలంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారు. దర్యాప్తు సంస్థలు అడిగితే ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారని చెప్తారు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి? అలా హ్యాండిల్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం చెందింది. సుబ్బారాయుడు గారు లాంటి ఒక ఎస్పీ ఉన్న చోట తిరుపతిలో వీళ్ళు ఎలాంటి చేస్తున్నారంటే, వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మీకు గంజాయి తాగి బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచర్స్, రౌడీ షీటర్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు వీరంగా వాడిన, సాధారణ ప్రజల దైనందిన జీవితానికి భంగం కలిగించిన, వికృత చేష్టలు చేసిన, పైశాచిక ఆనందం, పైశాచిక మనస్తత్వంతో వీరంగా వాడినా వాళ్ళందరికీ మోకాలు చెప్పుడు బేరింగ్లు తీసి పక్కనెట్టి వాళ్ళని రోడ్డు మీద నడిపించుకుంటా కోర్టుకు తీసుకెళ్తున్నారు కదా. వాళ్ళలో ఒక భయం కల్పించారు కదా, మరి వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? వీళ్ళని ముద్దెట్టుకుని మాట్లాడుతున్నారు. కోర్టుకు తీసుకెళ్తే ఇదేం కేసు అని వదిలేస్తున్నారు. అలా వదిలేయచ్చా? వెళ్ళినంతసేపు పట్టట్లేదు. మరి అలాగే వెళ్ళినంతసేపు పట్టకుండా, వాళ్ళు ప్రచారం చేసిన పట్టకుండా వాళ్ళు అలా వదిలేస్తుంటే, రేపు పొద్దున్న వాళ్ళు ఇంతకన్నా దారుణాలు చేయరన్న గ్యారంటీ ఇవ్వాలి. అలా వదిలేసిన వాళ్ళు ఏంటండి అంటే, మనకు ఒక విచక్షణ ఉంది, మనం ఏం చెప్పినా చెల్తే. ఈ దేశం ఎలా తయారైందంటే, ఎవడే డ్యూటీ చేసినా విధులు, చట్టము, లేకపోతే ఒక
విచక్షణాధికారం కలిగిన వాళ్ళు మనస్తత్వానికి తగ్గట్టుగా పనిచేస్తున్నారండి. ఒక చట్టము బౌండరీ దీని లోపల పనిచేయట్లా. వాడు తెక్కబుట్టినోడు ఇంట్లో పెళ్ళం పిడేలమని ముట్టుకేసిందనుకో వాడు ఒకలాగా మాట్లాడేస్తాడు బయటకు వచ్చి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో నేను సహజీవనం చేస్తున్నారు, ఎవరితో ఇంకో రకం ఉంటాడు. పిల్లలు మత్తు పదార్థాలు బానిస అయిపోతే ఆ రకమైన ఆందోళనతో ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. ఇలా విధులు నిర్వర్తిస్తున్నారు వీళ్ళంతా. సుబ్బారెడ్డి గారు మంచి ఆఫీసర్. ఆయన ఇటువంటి ఆటలు అన్నట్లకి అతీతంగా ఉంటాడు. చాలా నిజాయితీ, అతని ముఖంలో నిజాయితీ తొణికిసలాడుతూ ఉంటుంది కళ్ళల్లో. అతను మాత్రమే వీళ్ళని అదుపు చేయగలని చంద్రబాబు నాయుడు గారు నమ్మకంగా తెచ్చిపెట్టాడు. ఈ తొక్కిసలాడక దాంట్లో మళ్ళీ ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ తెచ్చిపెట్టారు అనుకో. ఏంటండి ఆయన ఒకసారి పైకి కొండ మీద దేవుడి దండం పెట్టుకుని లాఠీ జులిపించి కరుణాకర్ రెడ్డి వీళ్ళు బ్యాచ్ని ఇటువంటి ఆటలు వెనకాల ఉన్న వాళ్ళు పాత్రదారులే ఉందండి. దీని సూత్రధారులు కొట్టుకుంటా అలిపిరి నుంచి పోలీస్ స్టేషన్ దాకా ఊరేగింపుకి తీసుకెళ్తే మొత్తం సెట్ అయిపోతారండి. ఎక్కడికక్కడ కంప్లీట్. అదే నిజమైన తిరుమల ప్రక్షాళన అంటారా? అంతే, అదే ప్రక్షాళన. ఎవడు తల ఎగరేస్తే ఆడికి ముట్టుకే టపేలు పడిపోవాలా, దెబ్బతోటి దారిలోకి వచ్చేస్తారు. ఇదే దెబ్బకి దయ్యం చెడుతుందండి. దయ్యం పట్టిన వాళ్ళు చూడండి సంతపరకి ఇచ్చుకుని టపా పీకెత్తి బాబోయ్ నేను పారిపోతానంటది. ఏంటండి ఇంతకు మించి లేదు. ఎందుకంటే వీళ్ళు అపచారాలు మామూలుగా భారీ కుంభకోణాలు, నెయ్యి, పరకామణి, భూములు, కాంట్రాక్టులు, తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యావసరమైన ఆ సరుకులు సప్లైల్లోనూ అన్నిటిలోనూ ఆఖరి కింద గోవిందరాజ స్వామి దాంట్లో బంగారం, శాలువాల దగ్గర నుంచి శాలువాలు, ఎన్ని అపచారాలు. ఆఖరిక విజిలెన్స్ ఆఫీసర్ హత్య నాకు ఇతను ముందు తెలిసిపోయింది ఆత్మహత్య నీకు ఎలా తెలిసిందిరా అని చెప్పి ఒక్క దాంట్లోనూ మోకాలు చెప్పులు తీసేయచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది వీళ్ళ విషయంలో? ఎవడు అడ్డుకుంటున్నాడో, ఎవడు కాపాడుతున్నాడో అనేటువంటిది తెలియాల్సిన అవసరం ఉంది. ఆ కాపాడేవాడు ఎవడో వాడికి ఖచ్చితంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల తాలూకు ఆక్రోశం ఏదైతే ఉందో, మనోభావాలు దెబ్బతిన్న బాధ ఏదైతే ఉందో ఖచ్చితంగా తగ్గుతుందండి. ఈ చట్టము, న్యాయము, రకరకాల కారణాల వల్ల వాళ్ళు వీటి నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఇన్నిటి నుంచి తప్పించుకున్నవాడు వెనక్కి తిరిగి చూస్తా గోతులో పడిపోతాడు. ఇది గ్యారంటీగా జరిగేది అదే. జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే వాళ్ళ బాబు అయినా ఎవరైనా సరే ఇలాగే దొరికారు. అర్థమైందండి? వీళ్ళు తప్పించుకోలేరు. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలు, ఘోరాలు, నేరాలు ఏది అన్నీ కూడా శాపాలైపోయి అంటాడతాయి వీళ్ళని. ఇది శాపం కాదు, ఇది జరగబోయేది కర్మ. నువ్వేం చేసావు నీకు అది వచ్చేస్తుంది అంతే. మన కర్మభూమి మనదే. హిందూ ధర్మం అనేటువంటి ఒక జీవన విధానం. ఆ చట్టంలో ఉన్నాం మనం, దాన్ని నమ్ముతాం. పాపభీతి ఉంటుంది, దైవభీతి ఉంటుంది, ధర్మం పట్ల నమ్మకం ఉంటుంది. ధర్మం తప్పితే తేడా వచ్చేస్తుందన్న భయం ఉంటుంది మనకి. ఒకవేళ ధర్మం తప్పాల్సి వచ్చినా కానీ తప్పైపోయిందో బాబు చంపలేసుకుని మళ్ళీ ఇది ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్నాటిని దాటుకున్న వాళ్ళు స్టూడెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా తప్పించుకుంటారండి? తప్పించుకోలేరు. ఇవాళ కాదు రేపు వేచి ఉండాలంటే మనం తప్పదు కొన్నాళ్ళ పాటు. ఏమైనా ఈ 6 నెలలు వీళ్ళందరికీ మడతాడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పరిణామ క్రమాలు అలాగ ఉన్నాయి. అదండి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.